నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల చుట్టూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నెల రోజుల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం చర్చకు దారితీసింది. 3 ఎమ్మెల్యేలను 4 వారాల్లోగా అనర్హులుగా ప్రకటించాలని, లేదంటే తామే సుమోటోగా తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది. కాగా బీఆర్ఎస్కు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అన్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించడం కూడా చర్చకు దారితీసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మొత్తంగా ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్పై చేస్తున్న విమర్శలకు విలువ ఉంటుందా? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది అనే దానికన్నా ఒక వింత రాజకీయం నడుస్తోంది. టెక్నికల్గా ఒకలాగా, రాజకీయ పరమైనటువంటి పార్టీల పరంగా చూస్తే మరొకలాగా కూడా రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. కోర్టు సుమోటోగా మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే సుమోటోగా దీన్ని స్వీకరిస్తామని వ్యాఖ్యానించింది అని అంటే ఏ విధంగా ఉండబోతోంది? ఒక నెల రోజుల లోపల జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? రాజకీయ పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒక కేస్ స్టడీగా మారబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అన్ని రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి. కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్గా పెన్షన్ని కూడా కట్ చేసేటువంటి పరిస్థితికి సంబంధించి బిల్లులు తీసుకొస్తున్నారు అని అంటే, చట్టాన్ని అమలుపరుస్తున్నారు అంటే ఏ స్థాయిలో ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుందో కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో మాత్రం రాబోయే నెల రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి, ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్ అనేటువంటి పరిస్థితులు కూడా. ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై గౌరీ సతీష్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీ సతీష్ గారు, నమస్తే. ఎలా చూడాలంటారా? అనర్హులుగా ప్రకటించాలని చెప్పినటువంటి దానికి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి సమయం అంటే ఎలాంటి నిర్ణయం వెలువడుద్ది? కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఎలా తీసుకుంటుంది? అలాగే పీఏసీ చైర్మన్కి సంబంధించి కూడా ఏంటో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్లే చేస్తోందా? పార్టీ పరంగా చూస్తే కండువా కప్పి లోపలికి ఆహ్వానించుకోవటం, బట్ టెక్నికల్గా చూస్తే అవతల పార్టీ వ్యక్తిగా చూడటం, ఏంటి డబుల్ గేమ్ ఆడుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు బాలరాజ్ గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు, సద్మతి ప్రేక్షకులందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతో తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ఈ ప్రభుత్వాన్ని ఉండనీయమని చెప్పి అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మాట్లాడిందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ ఆలోచనలో భాగంగానే మనం అందరం కూడా మానవ సహజమైనటువంటి లక్షణం ఏంటంటే, కొడతా అంటే భయం, ఇస్తా అంటే ఆశ. మరి ప్రభుత్వాన్ని పడగొడతాం, లక్షల కోట్లు దోచుకున్నటువంటి తెలంగాణ ప్రజాధనాన్ని పెట్టి ఎక్కడ ప్రభుత్వాన్ని కూలగొడతారో అనే ఒక అపనమ్మకంతో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా ఉన్నటువంటి ప్రజలతోటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా వీరు హేళన చేసే విధంగా, ఈ విధంగా అవహేళనగా మాట్లాడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించే పార్టీగా మేము ప్రభుత్వాన్ని ఏర్పరచడం అనేది చాలా సర్వసాధారణం, మనం అందరం కూడా చూడం. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఎన్నిక కాబడ్డటువంటి ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం వారి మేము ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసడానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వ విధానాలు కానీ, వారు చేసినటువంటి ఏవైతే అవినీతి కార్యక్రమాలు కానీ, అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు పరుస్తున్నామో వాటికి ఆకర్షితులై మా పార్టీలో వారు ప్రభుత్వంలో భాగస్వాములు కావడానికి సీనియర్ నాయకులైనటువంటి ఎంతోమంది ప్రత్యక్షంగా చెప్పడం అనేది జరిగింది. మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాంట్లో భాగంగా
బీఆర్ఎస్ నుంచి మా దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ కూడా మేము స్వాగతించడం. ఎందుకనంటే ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఏ రాజకీయ పార్టీ అయినా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మేము ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక నిమిషం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కాపాడుకుంటే సరిపోతుంది కదా, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించాల్సిన అవసరం మేము ఫిరాయింపులను ప్రోత్సహించవలసిన అవసరం లేదు. కానీ దోచుకున్నటువంటి ధనాన్ని పెట్టి ఎక్కడ మా ఎమ్మెల్యేలని వీళ్ళు ఏం చేస్తారో అని ఒక ఆలోచనతోటి వారు ఏ విధంగా అబద్ధత భావానికి గురి చేస్తారు మీరు చూడాలి ఒకసారి. గతంలో 2014లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వాళ్ళకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది టీడీపీని కానీ కాంగ్రెస్ని కానీ సిపిఐ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళు ఏం చేశారో ప్రత్యక్షంగా చూసాం. మరి 2018లో అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ ఎంతమందిని పార్టీ మార్చుకొని మంత్రులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ది కాదా? మేము ఎప్పుడు కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము 2014లో కానీ 2018లో కానీ ప్రభుత్వాన్ని కూలదోలుస్తాం, మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఒక బాధ్యతాయుత ఒక ప్రతిపక్ష పార్టీగా. కానీ వారు మాట్లాడినటువంటి తీరుకు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి, ప్రజల యొక్క మన్నను ఒక ఆత్మ గౌరవాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి, ప్రజలకు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ గురించి ఆలోచించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి ఆ రకం చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది వాళ్ళకు నైతికంగా ఏ విధంగా కూడా వారికి అర్హత లేదు. ఎందుకు అనంటే ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎంపీ వరకు పార్టీలను ఫిరాయించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేసినటువంటి ఏ పార్టీ అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే 2014 వరకు ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం. 2018లో ఎంతమందిని ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఇతర పార్టీలు గెలిచినటువంటి వాళ్ళని కనీసం ఎల్పీగా ఉన్నటువంటి వాళ్ళ మొత్తం తీసుకొని ఆ ఎల్పీనే వాళ్ళు విలీనం చేసుకున్నటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసాం. సో ఇలాంటి కార్యక్రమాలకు పూనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే యావత్ సమాజం కానీ ముఖ్యంగా తెలంగాణ సమాజం కానీ వారి గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఏదైతే పిఎస్సి చైర్మన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి గాంధీ గారు కానీ వారిని నియమించినటువంటి విధానం కానీ ఎవరైనా అందులో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు సాంకేతికంగా ఇప్పటివరకు మా పార్టీలో ఇప్పటివరకు విలీనం కాలేదు కాబట్టి సాంకేతికంగా ఖచ్చితంగా స్పీకర్ గారు వారికి ఉన్నటువంటి విచక్షణమైనటువంటి అధికారాలతోటి వారిని పిఎస్సి చైర్మన్ కాంగ్రెస్ మైండ్ గేమ్ అది కాంగ్రెస్ సాంకేతికమైనటువంటి సమస్యలతో ఖచ్చితంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేను పిఎస్సి చైర్మన్ నిర్ణయించడం జరిగింది. దాంతోపాటుగా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందో ఏమని జారీ చేసింది, వాటికి ఉన్నటువంటి ఆధారాలను సేకరించండి, 2 వారాల్లోపు వారికి ఉన్నటువంటి ఇరు వర్గాల యొక్క వాదనలు వినండి, దాన్ని స్పీకర్ గారి ముందు పెట్టినటువంటి అసెంబ్లీ సెక్రటరీ గారికి ఆదేశాలు జారీ చేయడం చెప్పి దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మనము ప్రజాస్వామ్యాన్ని స్వాగతించవలసినటువంటి బాధ్యత ప్రతి మానవుని పైన, ప్రతి రాజకీయ నాయకుని పైన, ప్రతి ప్రజాస్వామ్యవాది పైన మన పైన ఉంది అని మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాంటి ప్రజాస్వామ్యాన్ని సతీష్ గారు, అంటే స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయానికి సంబంధించి మరి స్పీకర్ తీసుకుంటారా లేకపోతే స్పీకర్ కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ చెప్పి దీన్ని అవాయిడ్ చేస్తారా, తిరిగి మళ్ళీ కూడా కోర్టు పరిధిలోకి తీసుకెళ్తారా? ఒకవేళ కోర్టు పరిధిలోకి తీసుకెళ్తే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అంటే ఇప్పటివరకు అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి ఇది ఎంతవరకు వెళుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సతీష్ గారు, ఇక దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. బాలరాజు గారు నమస్తే. ఎలా చూడాలి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి? అసలు బీఆర్ఎస్కు మాట్లాడేటువంటి అర్హతే లేదు, ఫిరాయింపులకు సంబంధించి మేము కంప్లీట్గా కూడా వ్యవస్థని గౌరవించే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం, పిఎస్సి నియామకానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్నిటికీ కావచ్చు, రాజకీయ పార్టీగా ఉంటూనే విలువల్ని మేము పాటిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే నెల రోజుల గడువులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మీకు అనుకూలమా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉంటుందా లేకపోతే ఒక రాజకీయ స్తబ్దత ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని? ముందుగా మురళి గారు మీకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గౌరీ సతీష్ గారికి, అదేవిధంగా
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి. ఎస్ బాలరాజు గారు. ఎస్ రైట్. ఇక పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా చూడాలి ప్రస్తుత పరిణామాలు? భారతీయ జనతా పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది. అంటే జాతీయ పార్టీల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు గతంలో మనం చూసాం. వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు స్వయంగా కోర్టు కూడా అసెంబ్లీ స్పీకర్కి ఒక 1 month గడువు అయితే ఇచ్చింది. సో గడువులోగా మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే మేము సుమోటోగా స్వీకరించి మేమే నిర్ణయం తీసుకుంటాము అని అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు సంబంధించి ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి ప్యానలిస్టులకి నమస్కారం. మనం రాష్ట్రం 2014లో మన రాష్ట్రం సాధించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు దగ్గర నేను అనుకుంటా 65 స్థానాలు. కానీ 65 స్థానాలు మాకు సరిపోవు, మేము ఎట్టి పరిస్థితుల్లో మిగతా పార్టీల నుంచి చేర్చుకోవాలి, పార్టీ ఫిరాయింపులు చేసి ఆయన చేర్చుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అప్పుడు ఏం చేశారంటే సిపిఐ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని అక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం పక్కన పెట్టి మరి చేర్చుకున్న పరిస్థితి మనం చూసాము. వాళ్ళకి సరిపోతాయి 65 స్థానాలు సరిపోయి ఉండే, కానీ అది కాకుండా ఇంతమందిని చేర్చుకొని మరి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు అనే ఒక ఆలోచనతోటి అప్పుడు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. కానీ ఉండకూడదు అనే ఒక ఆలోచనతోటి మరి అదే విధంగా మరి ముందుకు పోయారు. ప్రజాస్వామ్య విలువలను తుంగల దొక్కి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రాజ్యాంగ విలువలను కాపాడలేక రాజ్యాంగ విలువలకి కట్టుబడి ఉండక మళ్ళా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడపడానికి సరిపోని సీట్లు ఉన్నాయి కదా, ఉన్నాక కూడా మరి ఏదైతే అప్పుడు చేసిర్రో మరి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ముందుకు పోయిందో అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి మెయిన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని కూలదోస్తాము అని అంటే, ప్రభుత్వాన్ని పడగొడతాము అని అంటే మేము కూడా రాజకీయ పార్టీలమే కదా, సో మేము మా సత్తా చూపించలేమా? అసలు మేము గేట్లు ఎత్తేస్తే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? ఆ ముగ్గురు తప్ప ఇంకెవరైనా ఉంటారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా కాంగ్రెస్ పార్టీ సంధించింది. అలా చూడకూడదు? 1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ సవరణ షెడ్యూల్ ప్రకారము సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. అదే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి తుంగలో దొక్కి మరి మిగతా ఎమ్మెల్యేలు చేర్చుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టమే వాళ్ళే అమలు చేయలేకపోతే రాష్ట్రంలో ఇంకా వేరే ఏ విధంగా అమలు చేస్తారు? అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిర్రో ఇప్పుడు అదే చేస్తా ఉన్నారు. పార్టీ 39 సంవత్సరాల తర్వాత కూడా దాంట్లో కొన్ని లొసుకులు చూపించి మరి అది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తా ఉందో ఇవన్నీ కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్యేలు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినా, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ లో చేరినా కూడా వీళ్ళందరి మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేయాల్సిందే. ఎందుకంటే ప్రజల అభిష్టానం మేరకు ఎవరైతే గెలిచారో, ఏదైతే నియోజకవర్గాలకు గెలిచారో వాళ్లకు ఆ ప్రజల మరి వాళ్ళ మద్దతు లేకుండా అభిష్టానికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోయి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఎవరైతే పోతున్నారో డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎస్ రైట్. వెంకటరెడ్డి గారు ఒకసారి మీరు వెంకటరెడ్డి గారు ఒకసారి మీరు కనెక్షన్ ఒకసారి సరి చూసుకోండి. మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ప్లీజ్ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎస్ బాలరాజు గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందాక కట్ అయిపోయింది ప్లీజ్.
ఓకే మురళి గారు, ఇంత ముందు కొంచెం పవర్ ప్రాబ్లం వల్ల కట్ ఎస్ అయింది. ఎస్ ప్లీజ్. మరి ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా మీ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, ఓకే గౌరి సతీష్ గారు తమ వర్షన్ చెప్పారు, ఇంతకుముందు వెంకరెడ్డి గారు వారి పార్టీ వర్షన్ చెప్పారు. ఏదేమైనప్పటికీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సూత్రాలని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు, ఆ ప్రభుత్వ అధినేతలకు ఉంటుందనే అంశాన్ని మాత్రం స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తాం. ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ప్రతీకను చేతి పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతా ఉంది, రాజ్యాంగ హక్కులు హరించబడతా ఉన్నాయి, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి రాహుల్ గాంధీ జాతీయ నాయకులుగా ఉన్నటువంటి వారి ఎంపీ, లోక్సభ పక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగ ప్రతికను చేతులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని, అదే రాజ్యాంగ హక్కుల్ని, అదే రాజ్యాంగం కల్పించినటువంటి అనేక రకాల నియమ నిబంధనలు మాత్రం ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తా ఉందనే అంశాన్ని స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తా ఉన్నా సార్. ఇంతకుముందు వెంకరెడ్డి గారు గుర్తు చేశారు. నేనేమంటున్నంటే 1985లో రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఫిరాయింపుల చట్టం అనేది ఏర్పడదు, తదనంతరం 2004లో వాజ్పేయి గారి నాయకత్వంలో కూడా కొంత ఫిరాయింపుల చట్టాన్ని, కొంత దీన్ని స్ట్రీమ్లైజ్ చేయాలనే ఆలోచన కూడా అప్పుడు 2004లో జరిగింది. దానిలో కొన్ని సవరణలు కూడా చేశారు. నేనేమంటున్నా, పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కొట్లాడుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా హిమాచల్ ప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ఇంతకుముందు చెప్పినారు హెడ్డింగ్స్ లో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయించిన వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల యొక్క పింఛన్ కూడా కట్ చేస్తామని చెప్పేసి ఒక నిబంధన తీసుకొస్తూ మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఇక్కడ ఫిరాయింపుదారాన్ని ప్రోత్సహిస్తా ఉంది. మరి వీళ్ళు అంటా ఉన్నారు, గతంలో జరిగినటువంటి ఫిరాయింపులకి ఈ ఫిరాయింపులకి తేడా లేదా అంటే 100% తేడా ఉందంటున్నాను. గతంలో జరిగినటువంటి ఫిరాయింపులు ఏదైతే ఉందో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతకి వారు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అవసరం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అవసరం అని చెప్పేసి అప్పుడున్నటువంటి 2/3 ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ పక్షాన్ని విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు 15 మంది గెలిచిన టీడీపీ సభ్యులు ఆ రోజు టీడీపీ ఉన్నటువంటి ఆవశ్యకత, ఆ టీడీపీ ఉండాల్సిన ఆవశ్యకతను పరిశీలించి ఆ రోజు టీడీపీ శాసనసభ పక్షాలు విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు జరిగిన ఫిరాయింపులకి ఈ రోజు జరిగిన ఫిరాయింపులకి బాలరాజు గారు వినిపిస్తుందా? వినపడుతున్నా మురళి గారు? ప్లీజ్. ఈ రోజు మనం స్వతంత్ర టీవీ ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏమో భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ ప్రతికను చేతపట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ ఒకవైపు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న తీరు ఇంకో వైపు కొనసాగుతా ఉంది. అంటే ఇక్కడనే 2-4 ప్లీజ్ 2-4 ధోరణి ఇక్కడ ప్రదర్శిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రధానంగా మురళి గారు, ప్రధానంగా మనం ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు వీరు చేర్చుకున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినారు, ఏ గుర్తు మీద గెలిచినారు, ఎవరు వాళ్ళకు బీఫామ్ ఇచ్చినారు అనే అంశాన్ని ఇలా స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా తమ దాకా వస్తే గానీ బీఆర్ఎస్ కు అర్థం కాలేదా, తమ దాకా వస్తే గానీ బీఆర్ఎస్ కు అర్థం కాలేదా అనేటువంటి ఒక కామెంట్ అయితే చేస్తున్నారు బాలరాజు గారు. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. నిజంగా హైకోర్టే దీన్ని సుమోటోగా తీసుకొని మేమే నిర్ణయం తీసుకుంటాం, ఈ నెల రోజుల గడువు లోపల స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే అనేటువంటి మాట మాట్లాడింది అంటే నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. నిజంగా రాజకీయాల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి వెళతామనంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి ఆ మ్యాండేట్ని ఎందుకు కాదనాలంటే ప్రజల్నే తిరస్కరించి ఒక నాయకుడు తన స్వార్థం కోసం పార్టీ మారారా అనేటువంటి కోణంలో కూడా చూస్తున్నారు. మాట్లాడదాం దీని మీద. రైట్గా సాదిక్ గారు అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. సాదిక్ గారు నమస్తే. ముందుగా నిజంగా కూడా ఒక్క నిమిషం ముందుగా ఒక అడ్వకేట్గా మీరు ఒక సమాధానం చెప్పాలి దీనికి సంబంధించి. పిఎస్సికి సంబంధించి నియామకం జరిగినటువంటి విధానం కావచ్చు, లేకపోతే అసలు టెక్నికాలిటీస్ ఏంటి, ఒకవేళ ఈ నెల రోజుల లోపల స్పీకర్ ఎటువంటి నిర్ణయం కానీ తీసుకోకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీని తర్వాత ఒక అనలిస్ట్గా నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను, ప్లీజ్.
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఒకటి ఇంతకు ముందు జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మనం చూసినట్లయితే ఆ సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయంటే విధానసభ నిర్ణయాలు అంటే పార్లమెంటుకి జరిగేటువంటి అసెంబ్లీలో జరిగేటువంటి విషయాల మీద కోర్టులు ఏ విధంగా తమ నిర్ణయాలను ప్రకటించగలుగుతాయి అనేది ఒక పెద్ద అంశం వచ్చింది అన్నట్టు. దానికి సంబంధించి చాలా సార్లు కూడా చర్చ జరిగినప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తానండి. ఏంటంటే రాష్ట్ర గవర్నర్ కానీ విధానసభ స్పీకర్లు కానీ ఇప్పుడు విధాన పరిషత్ స్పీకర్లు కానీ రాజ్యాంగానికి లోబడే పనిచేస్తారు. ఆ రాజ్యాంగానికి లోబడి పనిచేసినప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏదైతే ఉందో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా వెంటనే నిర్ణయాలను తీసుకోవాలి. అయితే విధాన పరిషత్ వీళ్ళకి సంబంధించినటువంటి అంటే మేమే లెజిస్లేచర్ మాకు న్యాయస్థానం చెప్పడం ఏంటి అని చాలా సార్లు స్పీకర్లు ఏం చేశారంటే వీటిని న్యాయస్థానాలను పెడచెవిన పెట్టడం జరిగింది. అంటే అందుకోసమే ఈసారి హైకోర్టు తన తీర్పులో చాలా చక్కగా పేర్కొంది. ఏమన్నదంటే తన తీర్పులో కాల పరిమితి ముగిసే వరకు మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకపోతే మేము చేతులు ముడుచుకుని కూర్చోజాలము. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కాల పరిమితి ముగిసే వరకు మేము ఇట్లాగే చేస్తామండి. అయితే ఇట్లా జరగడం అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రజలు ఏ గుర్తు పైన మిమ్మల్ని గెలిపిస్తారో ఆ గుర్తు పైనే మీరు 5 సంవత్సరాలు ఉండాల్సిందే అనేది ఒక నైతికత. ఆ నైతికతకి దూరంగా ఉండి ఆ నైతికతకు దూరంగా పెట్టి నా నియోజకవర్గ అభివృద్ధికి నేను అధికార పార్టీలో జాయిన్ అవుతానంటే రేపు అందరూ కూడా గెలిచిన వాళ్ళు అధికార పార్టీలో జాయిన్ అవుతారు. ఇది అసందిగ్ధత. కాబట్టి మీరు బయట ఉండి మీరు పార్టీకి రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలి, మళ్ళీ పోటీ చేయాలనేది నైతికత. యాక్చువల్ గా అది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాల్సింది ఏంటంటే అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది ముందు టిఆర్ఎస్ ఈ బాట వేయలేదా, అందుకోసం మేము కాంగ్రెస్ వాళ్ళం ఏం చేస్తాం, మేము కాంగ్రెస్ వాళ్ళు రేపు వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా, టిఆర్ఎస్ కాంగ్రెస్ చేయంగా మేము చేస్తే ఏం తప్పు అని ఒకరికొకరు చూపించుకుంటూ పోవడం అనేది అనైతికత. అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా పచ్చి దుర్మార్గంగా ఉంటాయనేది ప్రజలకు తెలిసిపోతాయి అన్నారు. అంటే ఒక విషయం అండి మురళి గారు, ప్లీజ్ చెప్పండి. అప్పుడు టిఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలో ఉందో అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకేమొస్తుంది, గెలిచిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళిపోతారు కదా అని ఒక నినాదం వచ్చింది. మీరు గుర్తించుంటారు. అంటే రాజకీయ పార్టీలు ఎంత దుర్మార్గంగా, రాజకీయ పార్టీలు దుర్మార్గం. అప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, రేపు బీజేపీ వాళ్ళు కూడా చేస్తారు. అందుకోసం ఈ రాజకీయ పార్టీల దుర్మార్గాన్ని, పార్టీలకు నైతికత లేదు, రాజకీయ పార్టీలకు నైతికత లేదు అని వీళ్ళు రాజీనామా చేస్తారు, వాళ్ళు చేర్చుకుంటారు. సిగ్గు లేకుండా చేర్చుకోవడం రాజకీయ పార్టీలకు సిగ్గు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తారు. నేను కాదండి, ఈ పదాన్ని నేను ఉపయోగించను. అంటే అట్లాంటి నీచానికి దిగజాడు ప్రక్రియ 10 సంవత్సరాల క్రితం నుంచి మన తెలంగాణలో ప్రారంభమైంది. అది కొనసాగింపుగా వస్తుంది. కాబట్టి దీనికి చెక్ పెట్టడానికి న్యాయస్థానాలు రెడీగా ఉన్నాయి, ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి. అంటే ఒకవేళ ప్రొసీడింగ్స్ అంటే ఒకవేళ కోర్టు పరిధిలోకి వెళ్తే అసెంబ్లీ స్పీకర్లో నుంచి అంటే స్పీకర్ దగ్గర నుంచి డెఫినెట్గా అందరూ అనుకుంటున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి స్పీకర్ పదవిలో ఉంటారు. సో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎక్కడో కాస్త దానికి సంబంధించి ప్రభావం ఉంటుంది కదా. సో డెఫినెట్గా మళ్ళీ తిరిగి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, మీరే చూడండి అని ఒకవేళ కోర్టు పరిధిలోకి కానీ వెళితే డెఫినెట్గా ఇప్పుడు ముగ్గురు మీద చర్యలు తీసుకోవాలనేటువంటి మాట కూడా చెప్తున్నారండి. ఈ ముగ్గురిని రాజీనామా చేయాలని ఆదేశిస్తుందా, లేకపోతే ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకంత కన్ఫ్యూజన్. దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రొసీడింగ్స్ ఒకటే ఉంటుందండి. స్పీకర్ మీద న్యాయస్థానం ఒత్తిడి చేస్తుంది ఒక నిర్ణయం తీసుకోమని. ఆ నిర్ణయం గనక జాప్యం జరిగినా, ఆ నిర్ణయాన్ని తీసుకోకపోయినా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది అని స్పీకర్ కి చెప్పడం జరుగుతుంది. స్పీకర్ కి చెప్పిన తర్వాత స్పీకర్ యొక్క నిర్ణయాలు మనకు కోర్టు సమీక్షలో ఉంటాయా, కోర్టుకు సమీక్ష చేసే అధికారం ఉందా లేదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది,
మీరు స్పీకర్ అయినంత మాత్రాన నా రాజ్యాంగానికి అతీతులు కారు, రాజ్యాంగబద్ధంగా మీరు ఉండాలి కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందే, లేకపోతే గవర్నర్ ద్వారా నిర్ణయం జరగాల్సిందే, లేకపోతే ఒక నిర్ణయాన్ని కనుక తీసుకోకపోతే మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసిందని కోర్టు భావిస్తుంది. కోర్టు సరాసరి సమాధానం డైరెక్ట్ గా ఇవ్వకుండా చేయమని ప్రెషర్ చేస్తుంది. ఇట్లా చేయకపోయినట్లయితే మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్లు అవుతుందని భావించాల్సి వస్తుందని చెప్తుంది. అది చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు కోర్టు డైరెక్ట్ గా అనర్హత వేటు వేయడం అనేది జరగదు. అది స్పీకర్ ద్వారా చేయించడానికి ఒక తీర్పు అనేది వస్తుంది. ఏమని చెప్తుందంటే స్పీకర్ ని ప్రాతినిధ్య చట్టం ప్రకారంగా 1/3 చీలిక లేకుండా 1/3 చీలిక లేకుండా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో అంటే న్యాయ ప్రక్రియకు సంబంధించి సాదిక్ గారు ఒక ప్రశ్న, సాదిక్ గారు, సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు కూడా రైజ్ అయ్యేటువంటి ఒక క్వశ్చన్, మనం ఎన్నికలకు ముందు అంటే ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో 6 నెలల ముందో అనర్హత వేటు వేయటమా లేకపోతే కంటిన్యూ చేయడమా, ఈ కేసెస్ అన్నీ కూడా ఎన్నికల ముందే స్పీడప్ అవుతాయి తప్ప ఇప్పుడంతా కూడా న్యాయ ప్రక్రియ చాలా లెంతీ ప్రాసెస్ అనేటువంటి కొన్ని అంశాలు ఇప్పుడప్పుడే ఇది ముడిపడేటువంటి తెగేటువంటి అంశం కాదు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ యాంగిల్ ఎలా చూడాలంటారు? అందుకోసమే 4 వారాల టైం ఇచ్చిందండి హైకోర్టు. ఈ మీ ప్రశ్నకు జవాబుగానే 4 వారాల టైం పెట్టిందండి హైకోర్టు. చూడాలి ఆ స్థాయిలో స్పీడప్ అయ్యి నిజంగా ఇటువంటి వాటిలో ఇమ్మీడియట్ గా కూడా ప్రశ్నకి జవాబుగానే హైకోర్టు కూడా ఇదే ప్రశ్న హైకోర్టు కూడా ఉంది. చూద్దాం. అంటే ఇంకా చాలా ముఖ్యమైన విషయం, గడువు తీరే వరకు మేము చేతులు ముడుచుకొని కూర్చోజాలమని కూడా కోర్టు వ్యాఖ్యానం ఇచ్చిందండి. ఒక పవర్ఫుల్ మాట అయితే వాడింది. సో ఆ స్థాయిలో స్పీడప్ ఉంటుందా లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా, మళ్ళీ అక్కడ న్యాయ ప్రక్రియలో ఏమైనా జాప్యం జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మాట్లాడుతుంది దీనికి సంబంధించి సతీష్ గారు. సో అది బీఆర్ఎస్ చెప్తున్నది కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అనలిస్ట్ కూడా ఆయన వ్యక్తిగతంగా అడ్వకేట్ కాబట్టి సో లీగల్ ఇష్యూస్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ కూడా ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. నిజంగా రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించుకోవాలి. అదే ఇన్వైట్ చేసేటప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎందుకు రాజీనామా చేయించి తీసుకుంటే సరిపోతుంది కదా. ఒకవేళ నిజంగా ఈ 6 నెలలు 8 నెలల కాలానికి సంబంధించి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకే మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం అందరూ కూడా రాజీనామాలు చేసి రాజకీయ పార్టీలో చేస్తే రాజకీయ విలువలు నిజంగా ఉన్నాయి అనేటువంటిది యువతలోకి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే రాజకీయ పోకడలు ఈ విధంగానే ఉంటాయిలే అని అనుకునే వాళ్ళకి కూడా ఒక ఇంత క్లారిటీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలా ఎందుకు చూడట్లేదు కాంగ్రెస్ పార్టీ? 100% కరెక్టే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం నెమరు వేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉండవలసినటువంటి పార్టీ తన పాత్రను పోషించకుండా ఏ విధంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని లేదా ప్రభుత్వాన్ని కూలదోస్తామని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక రాజకీయ పార్టీగా ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించే అవకాశం ఉంటుంది అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని ఆలోచన చేయాలి. కూలదోస్తామని నేరుగా ఎక్కడని చెప్పినటువంటి పరిస్థితి 100% మీరు క్లిప్పింగ్ కావాలంటే చూసుకోండి. స్వయంగా కేసీఆర్ గారు చెప్పారు కదా, మన ప్రభుత్వం వస్తుంది తొందరలో అని చెప్పారు. ప్రతిపక్ష దాని అర్థం మేము కూలదోస్తామని అంతే కదా, 100% అందులో అనుమానం ఏముంది? ఆయన చెప్పిన మాటలు ఒకసారి క్లిప్పింగ్ చూడండి. మీరు ఒక సీనియర్ ప్రజా వ్యతిరేకత అంటే ఒక మాట ప్రజా వ్యతిరేకతతో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి విధానానికి సంబంధించి కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ హరీష్ రావు కూడా చెప్పినటువంటి ఒక మాట, కాంగ్రెస్ పార్టీలో కలిసినట్టే ఉంటుంది కానీ కలివిడితనం ఉండదు. డిఫరెంట్గా అసంతృప్తులు, పాత కాంగ్రెస్, అసలైనటువంటి కాంగ్రెస్, రీసెంట్గా వచ్చినటువంటి ఒక పదం ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం కాంగ్రెస్. సో ఇవన్నీ కూడా కమిటీలు వేసుకొని కూడా అందరూ కూడా విడివిడిగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అధికారం వచ్చింది కాబట్టి అందరూ ఒక తాటి మీద ఉంటారు. బట్ డెఫినెట్గా మాత్రం కొన్ని రోజుల్లోనే దానికి ఎగ్జాంపుల్గా చెప్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీరు సీఎం అవుతారు త్వరలో అనే దానికి సంబంధించి కూడా కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ కోణంలో చూడకూడదా ప్రజలందరూ కూడా? మురళి గారు అవన్నీ ఏదైతే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు సత్యదూరమైనటువంటి మాటలు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ. వారిలా రీజనల్ పార్టీ కాకుండా నియంత పార్టీలా కాకుండా వీలైనంత వరకు వారి పరిధిలో వారికి స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉన్నటువంటి పార్టీ. మీరు ఏదైతే ఇందాక కోట్ చేసినటువంటి సందర్భం ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నటువంటి సభా డయాస్ పైన వారు మాట్లాడుతూ ఎప్పటికైనా మీరు
ముఖ్యమంత్రి కావాల్సినటువంటి మనిషి అని సంబోధించారు, ఆ స్టేషన్ ఉన్నటువంటి వారు అని చెప్పారు. సో అది మర్చి సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ అయిందో మనం ప్రత్యక్షంగా చూడమని జరిగింది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను గౌరవించవలసినటువంటి రాజకీయ పార్టీలు, బండి సంజయ్ గారు ప్రభుత్వం కూలిపోతుందని చెప్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలో మనమే అధికారంలోకి వస్తామని చెప్తారు. అంటే ప్రజల యొక్క మ్యాండేట్ను కూడా గౌరవించే స్థితిలో వీళ్ళు లేరు అంటే ఏ విధంగా ఉందో వీళ్ళ ఆలోచన విధానం ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరమైనా కానీ ఒక సహజమైనటువంటి మనిషిగా ఆలోచించవలసిందంటే ఒక గుర్తుపైన గెలిచినప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్లే ముందు వారి వారి స్థాయిలో వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ సాంప్రదాయానికి పురుడు పోసినటువంటి వారు మాట్లాడితే చాలా సత్తదూరం. దాంతోపాటు వెంకరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, గోవాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగిందో ఒక్కసారి వారు కూడా ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడాలి. సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇతర పార్టీలో జరిగినటువంటి ఎమ్మెల్యేలు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో వాస్తవాన్ని గ్రహించి మనం తెలుసుకొని భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కూడా అంటే మీరు అన్నారు ఇప్పుడే అంటే బండి సంజయ్ కూడా అన్నారు మీ ప్రభుత్వం కూలిపోతుంది అది అని. ఎందుకు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? ఎవరైతే మేము ఇందాకనే మనం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకోవడం జరిగింది, ఎవరైతే మా సంక్షేమ పథకాలు నచ్చి మా వైపు ఇంట్రెస్ట్ మా ఐడియాలజీ నచ్చి కానీ మాతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు కానీ మిగతా వాళ్ళు కానీ వస్తే తప్పకుండా స్వాగతిస్తాం, ఏ పార్టీ వాళ్ళైనా కానీ. దాంతోపాటుగా ఒక కామన్ మ్యాన్గా ఆలోచించాలి, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను స్వీకరించవలసిన బాధ్యత వారి మహిపాల్ రెడ్డి కూడా అదేవిధంగా వ్యక్తిగతమైన మహిపాల్ రెడ్డి కూడా అదేవిధంగా నచ్చి జాయిన్ అయ్యారా లేకపోతే నొచ్చుకొని వచ్చి జాయిన్ అయ్యారా పార్టీలో? ఖచ్చితంగా నచ్చే జాయిన్ అయ్యారు. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్, మీరే ఇందాక చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే విభిన్నంగా ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పి. సో అలాంటి పరిస్థితుల్లో వారు నచ్చితేనే కదా మా దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. సో అది మరిచి మాట్లాడడం సమంజసం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు ఏదైతే ఇందాక కోట్ చేశారో ఎక్కడ కూడా ఎలాంటి విభిన్నమైనటువంటి ఆలోచన విధానంతో లేరు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం లాంటిది, ఒక సముద్రం లాంటిది. ఇందులో వివిధ రకాలైనటువంటి ఆలోచన విధానంతో ఉండే అవకాశం ఉంటుంది తప్పితే అందరూ కూడా కలిసికట్టుగా ఉండే అవకాశం ఉంటుంది తప్పితే ఇంకో రకంగా ఉండే అవకాశం లేదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కాకపోతే మిగతా పార్టీల లెక్క ఏకచక్రాధిపత్యం ఉండదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే భావపూరితమైనటువంటి స్వేచ్ఛ, అంటే మన యొక్క స్వేచ్ఛను కానీ మన యొక్క విధానాలను కానీ అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని మన అందరూ కూడా బాగా తెలుసు, ఈ సమాజానికి కూడా బాగా తెలుసు. సో దాన్ని నెగిటివ్ యాంగిల్లో మాట్లాడితే ఒకవేళ ఉన్నటువంటి ఆ ముగ్గురికి సంబంధించి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఏదైతే కోరుతుందో వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకునేటువంటి కెపాసిటీ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని బీఆర్ఎస్ కూడా అడిగినటువంటి పరిస్థితి. నిజంగా ఆ స్థాయి ఉంటుంది? వాళ్ళు అడిగారని కాకుండా వాళ్ళు అడిగితే మాకేం సంబంధం అండి, వాళ్ళు అడిగే నైతిక అర్హత లేదు కదా వాళ్ళకి. ఆ నైతికత మీరు గెలిపించుకోగలరా? లేదు, 100% మనలో తాటే లేదు కదా. కానీ ఉన్నత న్యాయస్థానం గనక సాంకేతిక అంశాలను పరిశీలన చేసి వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రాజకీయ పార్టీగా మా పార్టీ స్వాగతిస్తుంది. వాస్తవాన్ని గ్రహించాలి. ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి అంటే ప్రజల యొక్క అభిమానాన్ని సతీష్ గారు వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అని అంటే నిజంగా ఆ స్థాయిలో పారదర్శకమైనటువంటి రాజకీయాలు అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు? సరే వస్తున్నారా, రైట్, వచ్చే వాళ్ళందరూ కూడా మీకు ఎలాగో బలం ఉంది కాబట్టి రాజీనామాలు చేయించి మళ్ళీ తిరిగి ప్రచారం చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ స్థాయిలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేకపోతుంది? అంటే 8 నెలల పాలనలో వచ్చినటువంటి వ్యతిరేకత మళ్ళీ ఏమన్నా బౌన్స్ అవుద్దని చెప్పి ఏమైనా ఆలోచిస్తుందా కాంగ్రెస్ పార్టీ అనే ప్రశ్నకి ఏం చెప్తారు? మీరు ఎక్కడ కూడా వాస్తవాన్ని గ్రహించాలి. రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నమైనప్పటికీ కూడా మేము ఇప్పటి వరకు 7 సంక్షేమ పథకాలని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అనేది జరిగింది. అది వాస్తవాన్ని గ్రహించి వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఊరంతల్ని కొండంతలు చేసి చూపిస్తూ ఉన్నారో యావత్ తెలంగాణ సమాజం అంతా ప్రత్యక్షంగా చూస్తూ ఉంది. అయినా కానీ ఏదైతే సమాజం కోరుకున్నటువంటి అవకాశం మాకు కల్పించిందో యావత్ తెలంగాణ సమాజం, ఏవైతే మేము ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను వారికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చామో
వాటిని నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రాజకీయ ఎత్తుగడ వేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని ఎక్కడ కూడా సహించే ప్రసక్తే ఉండదు. Yes. ఖచ్చితంగా Right. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికే ప్రయత్నం చేస్తాం తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెంది మాకు అవకాశం ఇచ్చిండ్రో Yes, ఆ right. అవకాశాన్ని వినియోగించుకోవడానికి Yes. ప్రయత్నం చేస్తాం Yes, తప్పితే అదే పరంగా. ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి న్యాయస్థానం మెరుగైనటువంటి నిజంగా న్యాయస్థానం నిజంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితికే కానీ వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి ఎస్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడతారు. బాలరాజు గారు ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు కొంచెం మాకు ఒక 2-3 Definitely గా 5 minutes time sure. ఇంతకుముందు మాకు కొంత పవర్ ఇంటరప్ట్ అయింది Yeah, కాబట్టి sure. మీకు మాట్లాడుతుంది. Continue. ప్రధానంగా మురళి గారు ఇలా స్వతంత్ర టీవీ ద్వారా ఇంతకుముందు అడ్వకేట్ గారు చాలా గొప్ప అంశాలని ముందుకు తీసుకొచ్చారు. ఓకే, బీఆర్ఎస్ లో మేము ఉన్నాం, గతంలో పార్టీ ఫిరాయింపులు జరిగినాయి, ఇవాళ అయారాం గయారాం సంస్కృతి ఈ రోజు సార్ 1967 లో బీహార్ లో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు గయాలాల్ అనే శాసనసభ్యుడు ఒకే రోజు 3 పార్టీలు మారిన ఆ రోజు నుంచి వచ్చిన అయారాం గయారాం సంస్కృతి. ఈ అయారాం గయారాం సంస్కృతిని పెంచి పోసింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు సార్? 54 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ సార్. మిగతా పార్టీలో ఎన్టీఆర్ గారు ఒక 5 ఏళ్ళు ఉన్నారు, 6 చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు ఉన్నాడు, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉన్నాడు. మిగతా ఈ 50 ఏళ్ళు ఎవరున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 54 ఏళ్ళు. నేనేమంటాడు ఓకే సుద్దపూస లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, చాలా మాటలు చెప్తా, ఈనాళ్ళ ప్రజలు కూడా వింటారు. నేనేమంటున్నంటే ఇవాళ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో, ఇవాళ రాష్ట్ర హైకోర్టు ఏదైతే ఏకసభ్య ధర్మాసనం ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును ఒక ముందు పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలి. అంటే స్పీకర్ కూడా తప్పుపడదు, ఎందుకంటే స్పీకర్ పోస్ట్ పెద్దది కాబట్టి ఎవరైతే శాసన సభ కార్యదర్శి ఎవరుతున్నారో ఆ కార్యదర్శికి సూచన చేసింది, వాటిపై విచారణ షెడ్యూల్ రూపొందించాలి. మీరు ఏదైతే అనర్హత పిటిషన్లు కోసం ఎవరైతే ప్రతిపక్ష పార్టీ ఇచ్చిందో ఆ అనర్హత పిటిషన్ షెడ్యూల్ లో రూపొందించాలని 2వ పాయింట్ చెప్పింది. వివరాల నివేదికను రిజిస్ట్రార్ కు నివేదించాలని చెప్పింది. లేదంటే మేము సుమోటగా విచారణ జరిపి తీర్పిస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఈ 5 ఏళ్లు కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోలేవనే మాట చెప్పింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పిస్తూ అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది ఏకసభ్య ధర్మాసనం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా సార్, ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తూ ఈ రాష్ట్ర శాసన సభలో ఉన్నటువంటి స్పీకర్ గారు వెంటనే ఏదైతే మా పార్టీ ఎమ్మెల్యేలను మీరు కండువా కప్పి చేర్చుకున్నారు, ఇవాళ మీరు అంటా ఉన్నారు కండువా కప్పలేదు, వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు ఆ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళకు ఈ ఫోటో చూపెడుతున్నాను సార్. ఈ ఫోటో ఒకసారి క్లియర్ కట్ గా మీకు కనపడతలేదేమో నాకు తెలిసి. ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహర్ గారు, తెల్ల వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, కాళ యాదయ్య గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, చిక్కపూడి గాంధీ గారు, సంజయ్ కుమార్ గారు, మైపాల్ రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ఇలా ముఖ్యమంత్రి గారి దగ్గర చేయి గుర్తుతో ఉన్నటువంటి కండువాలు కప్పుకొని జాయిన్ అయింది సార్. ఇవాళ నేను ఏమంటున్నట్టే ఓకే మీరు ఇలా చేర్చుకోండి, కానీ రాజ్యాంగాన్ని గౌరవించండి. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పేసి కావు అని మొత్తుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ రాజ్యాంగం అపాస్యం చేయబడతా ఉంటే, ఇక్కడ రాజ్యాంగ హక్కులు హరించబడతా ఉంటే, ఇక్కడ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల లెక్క కొంతా ఉంటే ఏం చేస్తా ఉండు రాహుల్ గాంధీ నేను ఇవాళ ప్రశ్నిస్తాను స్వతంత్ర టీవీ ద్వారా. ఇవాళ రాజ్యాంగం ఇక్కడ అమలు కాదా సార్? ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో గొగ్గోలు పెడతా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలట భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యునికి ఓటేసిరని చెప్పేసి 6 ఎమ్మెల్యేల పైన అర్హత వేటేస్తావు, అనర్హత వేటేసేపటే తీర్పిస్తావు. తీర్పిచ్చిన తర్వాతకి వాళ్ళకు పింఛన్ కూడా కట్ చేస్తావు హిమాచల్ ప్రదేశ్ లో. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఒక రాజ్యాంగం, తెలంగాణలో ఒక రాజ్యాంగం ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి? నీ ఇలా సొంత టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను. 100% హిమాచల్ ప్రదేశ్ లో ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు, ఇక్కడ ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు, భారత రాజ్యాంగం అమలవుతున్నప్పుడు ఒక ప్రశ్న నేను అడుగుతాను. ఒక ప్రశ్న, రాజకీయ పార్టీలు చట్టపరంగా రాజ్యాంగాన్ని గౌరవించి ఇప్పటి వరకు కూడా, అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మీరు చెప్పారు కదా గయారాం అనే వ్యక్తికి సంబంధించి, సరే అప్పటి నుంచి కావచ్చు ఇప్పటి వరకు కూడా రాజ్యాంగబద్ధంగా రాజకీయ పార్టీలు నడుచుకున్నాయా అని అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున ఏం చెప్తారు మీరు? 100% భారత రాష్ట్ర సమితి రాజ్యాంగబద్ధంగా నడుచుకునడానికి ఉదాహరణ చెప్తున్నానండి. ఇవాళ పిఏసి చైర్మన్ పోస్టు ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యే అరికపూడ గాంధీకి మీ పార్టీలో చేర్చుకొని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇలా అరికపూడ గాంధీకి పిఎస్ చైర్మన్ ఇస్తారా అండి? 2014లో మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతకి మీ పటోళ్ళ కృష్ణారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యేకు
పిఎస్సి చైర్మన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించి. తదనంతరం వారు మధ్యంతరంగా చనిపో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోలేదు? ఇప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తుంది? అప్పుడు రాజకీయ అవసరాలు గుర్తొచ్చాయా బీఆర్ఎస్ పార్టీకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి పరిస్థితి ఎందుకుంటుంది? ఒకవేళ నిజంగా దానికి సంబంధించి ఇదే అయితే ఇప్పుడు టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటున్నారు కదా, వారి చేత మీరు ఏదో విధంగా మీరు రాజీనామా చేయడని ఆదేశాలు జారీ చేయడమా, లేకపోతే ఇంకో విధంగా ప్రొసీడ్ అయితే బాగుండేది కదా, వారిని సంప్రదించి లేకపోతే వారితోనే చెప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుండేది కదా అనేటువంటి మాట అలా చూడకూడదు? మురళి గారు 2-3 అంశాలు మీకు చెప్తున్నాను సార్. ఒకటి నేను ఇవాళ భారత రాష్ట్ర సమితి రాజ్యాంగాన్ని గౌరవించింది కాబట్టి పిఎస్సి చైర్మన్ నాడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పటోల కృష్ణారెడ్డికి మొదటిసారి ఇచ్చాము. తదనంతరము జె గీతారెడ్డి గారికి ఇచ్చాము. తదనంతరము ప్రతిపక్ష పార్టీ అయిన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీకి 2019-2024 వరకు ఇచ్చాం సార్ మేము. అంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీ నిర్వహించాల్సిన పోస్ట్ ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉందో, ప్రజాపత్తుల కమిటీ ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలని ఆ రోజు గౌరవించినాం, ప్రతిపక్షాలకి ఇచ్చినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఇవాళ అంటా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదని. నేను ఇంతకుముందే చూపెట్టాను, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంది అరికప్పుడు గాంధీ గారని. ఇవాళ మా పార్టీ నుంచి మీ పార్టీలో చేర్చుకుంటారు. మిషన్ అనేది టెక్నికల్ గా పనిచేస్తారు సార్. రాజ్యాంగం అట్లా పనిచేస్తారు, ప్రజాస్వామ్యం అట్లా పనిచేస్తారు. ఇలా మిషన్ కాదు సార్ రాజ్యాంగము. ఇలా నేను ఏమంటాను, మిషన్ చేస్తా ఉన్నారా మీరు? ఏమన్నా టెక్నికల్ అంశం చెప్పి మాట్లాడేది సార్ నాకు అర్థం కాదు. అది స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ కండగప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఫోటోలు చూపెడతా ఉంటే మళ్ళీ టెక్నికల్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేసి డొల్లా మాటలు మాట్లాడితే ఎట్లా సార్? నేను అంటా ఉన్నా, నేను 100% ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసన సభలో ఈ రాష్ట్రంలో అని చెప్పేసి స్పష్టంగా సొంత టీవీ ద్వారా కాదు ప్రజలకు కూడా స్పష్టంగా తెలుస్తుంది సార్. ఇంకొకటి అంశం, మా పార్టీ విపక్ష నాయకుడు పంపించిన పిఎస్సి చైర్మన్ చేయాలి సార్. మరి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎవరి పేరు పంపించారు సార్? 3 పేర్లు పంపించారు. ఒకటి హరీష్ రావు గారు, ఒకరు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఒకటి గంగుల కమలాకర్ గారు. మేము అరకప్పుడు గాంధీ గారు పేరునే పంపలేదు. మేము ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నేత పంపించిన పేరుని మీరు చూజ్ చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చూజ్ చేసి అసలు నామినేషన్ వేయలేదండి. అరకప్పుడు గాంధీ గారు నామినేషన్ వేయలేడు. 13 మంది ఒకళ్ళు మీరు అంటున్నారు, మీరు పిఎస్సి చైర్మన్ చేసి ప్రతిపక్ష పార్టీ అన్నారు. మరి ఆయన ఆమోదించిన 13 మంది సభ్యులు ఎవరు? అంటే ఒక పిఎస్సి మెంబరు, ఒక పిఎస్సి చైర్మన్ కావాలంటే లేదా ఒక పిఎస్సి సభ్యుడిని తీసుకోవాలంటే కమిటీలోకి 13 మంది శాసనసభ్యులు ఆమోదం జరపాలి. మరి ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 13 మంది అరికెప్పుడు గాంధీని ప్రతిపాదించారు? ఎవరు ఆమోదం తెలిపారు వాళ్ళకి? ఇది అన్యాయం కదా. అంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే గత 10 ఏళ్లలో అన్ని చూసిన తర్వాతే అధికారాన్ని మాకిచ్చారు కాబట్టి, సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని మా మీద అంటే మాకు వార్నింగ్ ఇస్తే మేము చూస్తూ ఎందుకు కూర్చుంటాం? మేము కూడా రాజకీయంగా ఒక ఎత్తు వేస్తే మీరు 10 ఎత్తులు వేస్తున్నారు, మేము ఒక ఎత్తు వేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తామని సవాల్ కూడా విసిరారు. సో ఆ స్థాయిలోనే బీఆర్ఎస్ నుంచి కూడా వస్తున్నటువంటి రెస్పాన్స్, వస్తున్నటువంటి చేరికలు మాట్లాడుదాం దీనికి సంబంధించి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ, మీకు ఇందాక కట్ అయిపోయింది ప్లీజ్. అదే ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భయపడిందో, ఎప్పుడు మా ప్రభుత్వం కూలిపోతుందో అని ఒక భయంతో అప్పుడు ఎలా భయపడినరో భయపడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యేలు ఏ విధంగా చేర్చుకున్నారో అదే కోవలో అదే బాటలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే రేపొద్దున ఈ 5-6 బయటకు వెళ్ళిపోయారంటే రేపొద్దున మా ప్రభుత్వం కూలిపోతున్న ఒక భయంతో ఇప్పుడు ఒక 10 మందిని చేర్చుకున్నారు. వాళ్ళు చెప్పిందే కదా, వాళ్ళ రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టమే ఇప్పుడు రాహుల్ గాంధీ రోజు పొద్దులేస్తే రెడ్ బుక్, రాజ్యాంగ పుస్తకం, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి అదే మాట్లాడుతుంటూ వచ్చారు కదా. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుకుంటూ ఏ విధంగా మాట్లాడారో, భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాజ్యాంగ హక్కుల్ని లేకపోతే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి, లేకపోతే ఏదైతే మన రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్య పెట్టి పక్కదో పట్టించి గెలిచిన దాఖలాలు మనం చూసాం. అదే విధంగా ఇప్పుడు కూడా దాన్ని అమలు చేయకుండా వాళ్ళు తీసుకొచ్చిన చట్టాన్ని అనుగుణంగా వాళ్ళు నడవకుండా ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నారంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే అర్హత లేదు. ఎవరైతే జాయిన్ అయ్యారో, ఎవరైతే ఆ 3 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద అనర్హత ఎట్టి పరిస్థితులు వేయాల్సిందే, డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే మరి అదే నియోజకవర్గ ప్రజలు
2 లక్షల నుంచి 3 లక్షల మంది ఓట్లేసి గెలిపించిన ప్రజల అభిష్టానం వ్యతిరేకంగా వీళ్ళు పార్టీ మారి ఇంకొక పార్టీలో ఎంపీగా మళ్ళీ పోటీ చేయడం అంటే ఒకసారి ఆలోచించాలి. ఏ విధంగా రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏ విధంగా మరి పార్టీ మారుతా ఉన్నారో డెఫినెట్ గా వీళ్ళ మీద డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళని ఇంకోటి ఏంటంటే వాళ్ళు గెలవకుండా కూడా చేయాల్సిందే. ఎందుకంటే అది తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు రేపు పొద్దున మనకే ఉపయోగపడతారు. మన నియోజకవర్గం ఏ అభివృద్ధి చెందుద్ది, వీళ్ళ వల్ల సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తాయని చెప్పి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం 2 నుంచి 3 లక్షల మందిని పక్కదోవ పట్టించి వేరే పార్టీకి మారుతున్నారంటే డెఫినెట్ గా ఆ స్థాయిలో చైతన్యం వెంకటరెడ్డి గారు, ఆ స్థాయిలో చైతన్యం ప్రజల్లో వచ్చిందంటారా? ఇప్పుడు రావాలి, తీసుకురావాలి కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ స్టాండ్ కూడా చాలా క్లియర్. ఇద్దరు కేంద్ర మంత్రులు, అటు బండి సంజయ్ గారు కానీ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఒక మాట చెప్పారు. ఏ విధంగా అంటే మా పార్టీలోకి ఎవరైనా రావాలి అంటే, ఎవరైనా ఎమ్మెల్యే రావాలంటే వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అవ్వాలి, గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని క్లియర్ గా చెప్పారు. అదే విధంగా మిగతా పార్టీలు నడుచుకుంటే ప్రజాస్వామ్య విలువలు మరి తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్ గా అమలు అవుతాయి. మరి తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తారు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాసనసభ స్పీకర్ దగ్గర కానీ లేకపోతే ఇంకొకటి దగ్గర కానీ కోర్టు ఎక్కాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళకే విలువ లేనప్పుడు రేపొద్దున మరి తెలంగాణలో పరిపాలన ఏ విధంగా మరి ముందుకు పోతుందో నాకు అర్థం కాదు. కానీ తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్ల వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి డిస్క్వాలిఫికేషన్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఓడించే సత్తా వాళ్ళకి తెలంగాణ ప్రజలకు ఉంటది, ఆయా నియోజకవర్గ ప్రజలకు ఉంటది. అదే విధంగా ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఉంది. ఆ పిఎస్సి చైర్మన్ కూడా బేసిక్ గా అయితే శాసనసభలో బిజినెస్ రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే 250కి అనుగుణంగా 250కి అనుగుణంగా ఆపోజిషన్ లీడర్ కి ఇవ్వాలి. ఆపోజిషన్ లీడర్ ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పార్లమెంట్ లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో ఉన్నారో వాళ్ళలో ఒకరిని చూజ్ చేసుకొని కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి మరి ఈ పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదాలో ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఏదైతే నిర్దేశించారో, వాళ్ళు ఎవరైతే సూచించారో పేర్లు వాళ్ళకి ఇవ్వాలి తప్పితే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ నడుచుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మరలా ఇదే విధంగా గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవంతా కూడా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో కాంగ్రెస్ పార్టీ చేయకూడదని ఒక ఆలోచన మరి తెలంగాణ ప్రజలకు రావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు కానీ రుణమాఫీ కంప్లీట్ చేయడం కానీ మిగతా హామీలన్నీ మీద అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. కానీ ఎంతసేపు ఉన్నా కూడా రోజు పేపర్ల మీడియాలో మేమేదో గొప్ప పనులు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవడం అనేది తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు, గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా బుద్ధి చెప్తారో మన పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు. వాళ్ళకి ఏదైతే భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు రావడం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేసి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మరి అదే విధంగా పొందుకుపోతా ఉన్నారు. మన రుణమాఫీ ఏ విధంగా ఫెయిల్యూర్ రుణమాఫీ అయిందో, ఎందుకంటే అంతకుముందు 31,000 కోట్లు అని చెప్పి తర్వాత దాన్ని 17,000 కోట్లను తీసుకొచ్చి తర్వాత దాన్ని 7,500 కోట్లే రిలీజ్ చేసి మరి తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఎందుకు చెప్తున్నా అంటే అదే విధంగా 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అదే విధంగా చేసింది. కానీ నేను గొప్ప పనులు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, నీళ్లు తెస్తాం, నిధులు తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా. అదే విధంగా మరి ఆ ప్రజల అభిష్టానం మేరకు వాళ్ళ కోసము ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన బాధ్యత వీరు తీసుకోవాలి. తీసుకుంటే రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క మనవి. సతీష్ గారు, వచ్చినటువంటి వారికి సంబంధించి కావచ్చు. ఎస్ బాలరాజు గారు, ఒక సెకండ్. ఎస్, మీరు చూపిస్తున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటి. ఎస్, వచ్చినటువంటి వారిని ఇమ్మీడియట్గా కూడా అయితే రాజ్యాంగ ప్రక్రియ దాకా వెళ్లకుండా స్పీకర్ నిర్ణయం తీసుకుని ఒక గందరగోళానికి దారి తీయకుండా మళ్ళీ న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి రాజకీయాల్లో ఇటువంటి పెనుమార్పుల దాకా వెళ్లకుండా
రాజకీయబద్ధంగా పారదర్శకమైనటువంటి రాజకీయాలను మేము చేస్తామని చెప్తున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ విధానానికి సంబంధించి ఇమ్మీడియట్గా వారి చేత రాజీనామా చేయించి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి చేస్తే బాగుంటుంది కదా అంటే కాంగ్రెస్ పార్టీ మీద జాతీయ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు విమర్శిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఉన్నటువంటి అపవాదును తొలగించుకొని క్లీన్ చిట్తో ఇంకా ప్రజల్లోకి వెళ్తే మంచి మ్యాండేట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు కాంగ్రెస్ పార్టీ? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగాన్ని పాటిస్తున్నామని చెప్తా ఉన్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదైతే ఇతర పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రిగా చేయడం అనేది రాజ్యాంగాన్ని బీఆర్ఎస్ కి సంబంధించి మనం మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. అది వాస్తవాన్ని గ్రహించాలి. వారు మాట్లాడినటువంటి అంశాన్ని ప్రస్తావించడం మా డ్యూటీ. దాంతో పాటుగా దేశంలో రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఏదైతే ఫలాలు అందరికి అందాలనో అవి అందకుండా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగాన్ని ఏలన చేస్తుందో ప్రతిపక్ష పార్టీగా చెప్పడం మా విధి. కాబట్టి మా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికల ముందు వారు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పారా లేదా? ఏవైతే ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి వారు నాసిక్లో మాట్లాడారా లేదా? ఆ మాట్లాడినటువంటి మాటలు వాస్తవమా కాదా? ఎక్కడైతే వారి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గతం మర్చి మాట్లాడడం అనేది సమంజసమా? అది మాట్లాడకుండా మాట్లాడితే సమంజసం కాదు కదా. దాంతోపాటుగా ఎవరైతే మూడో పర్యాయం కూడా యావత్ భారతదేశంలో వారు ఇచ్చినటువంటి హామీలను మర్చి ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు సమంజసం? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో ఎంతమంది కల్పించారు సంవత్సరానికి? దాంతోపాటు జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయించి 15 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పారు. సతీష్ గారు ఒక ప్రశ్న అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితికి సంబంధించి రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు? వీళ్ళ చేత రాజీనామాలు చేయించి మళ్ళీ తీసుకుందామన్నారా? లేకపోతే ఈ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్ళండి అని దిశానిర్దేశం చేశారా? లేకపోతే మీరు స్టేట్ పాలిటిక్స్ కాబట్టి మీరే దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోండి అని వదిలేశారా? ఈ మూడిట్లో ఏం చెప్పారు ఆయన? రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవ పరిస్థితి ఏంటంటే మిగతా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ కావడానికి ముందుకొచ్చినప్పటికీ కూడా ఇది మంచి పద్ధతి కాదు, మీరు అడిగారు కాబట్టి సంబోధిస్తూ ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా మా రాష్ట్ర అధినాయకత్వానికి సూచించడం కారణంగానే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలో జాయిన్ కాకపోవడానికి కారణం అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మా నాయకుడు ఎప్పుడు కూడా ఆయన మాటే, అంటే ఒకసారి మాట ఇచ్చాడంటే ఆయన వెనుక దిగినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అంటే రాష్ట్ర నాయకత్వం అధినాయకత్వం వారు సూచించడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ఇందాక మనం కోట్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి మన ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందని చెప్పి వారికి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మనం ఒక సందేశాన్ని ఉద్దేశంతో మిగతా బీఆర్ఎస్ ఏదైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని అంటే కోర్టులు కూడా జోక్యం చేసుకొని ఈ విధంగా మేమే నిర్ణయం తీసుకుంటాం, సుమోటోగా స్వీకరిస్తాం, ఒక నెల రోజుల గడువు అనేటువంటి పరిణామం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేదాకా వచ్చాయి అంటే ఎందుకైనా మంచిది ఒక ఆలోచన చేయాలి. అంటే దీన్ని పెద్ద ఇష్యూలాగా తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం ప్రతిపక్షాలకి జాతీయ స్థాయిలో ఒక అస్త్రంలాగా ఇవ్వకుండా రాష్ట్రంలోనే రాజీనామాలు చేయించడమా, తిరిగి వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, అది మీ వైఫల్యంగా కింద కాకపోయినా మళ్ళీ ప్రజల్లోకి ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సూచనలు కూడా చాలామంది చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, బాలరాజు గారు, వెంకటరెడ్డి గారు, సాదిక్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.